హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ పర్ల్స్. ఈరోజు మనం ఈవినింగ్ టైం పిల్లలకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్నాక్ పొటాటో చీజ్ బాల్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా 4 లేదా 5 బ్రెడ్ స్లైసెస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి 3 మీడియం సైజ్ పొటాటోస్ని బాయిల్ చేసి ఇలా స్మాష్ చేసుకోవాలి. అందులో ఆనియన్స్, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల బ్రెడ్ క్రమ్స్ని, 1/2 టీ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇక్కడ మీరు కార్న్ఫ్లోర్కి బదులు మైదా పిండినైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి కొంచెం చీజ్ తీసుకొని పొటాటోస్ని ఇలా చిన్న బాల్ లాగా తీసుకొని కాస్త ప్రెస్ చేసుకొని మిడిల్లో చీజ్ని యాడ్ చేసి ఇలా క్లోజ్ చేయాలి. మీ దగ్గర చీజ్ లేకుండా కూడా ఈ పొటాటో బాల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మిడిల్లో చీజ్ని యాడ్ చేసి ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి ఇలా కలుపుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొటాటో బాల్స్ని ముందు మనం కార్న్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసి దానికి బ్రెడ్ క్రమ్స్ని పట్టించాలి. ఇలా మనం కార్న్ఫ్లోర్ వాటర్లో డిప్ చేయడం వల్ల బ్రెడ్ క్రమ్స్ అనేవి పొటాటో బాల్స్కి బాగా పట్టుకుంటాయి. ఇలా అన్ని బాల్స్కి కూడా మనం ఇలా బ్రెడ్ క్రమ్స్ని పట్టించి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో బాల్స్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పొటాటో బాల్స్ని మనం మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పొటాటో చీజ్ బాల్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.